గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పునర్విక వాళ్ళ ఫాదర్ ఈరోజు మనతో ఉన్నారు, సురేష్ గారు. అండ్ దీపక్ ఫర్ యూ అనే పర్సన్ కూడా ఉన్నారనమాట. ఈ ఈ విషయంలో హెల్ప్ చేసిన ఒక అతను. అండ్ ఈ విషయం గురించి వాళ్ళ ఫాదర్తోనే మాట్లాడి మనకి చాలా కొన్ని డౌట్లు, ఆడియన్స్ కూడా, జనరల్ ఆడియన్స్ కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్లన్నీ మీ రూపంలో నేను క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఆయన ఆన్సర్ చెప్పడానికి మన ముందు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? సార్ బాగున్నాను సార్, బాగున్నారా? బాగున్నారు బ్రో. ఫైన్ ఫైన్, మీరు బాగున్నారు? బ్రో ఎందుకు నార్మల్గా ఉండండి, ఫ్రీగా. యా, ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. ఓకే. బికాస్ అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఈ ప్రాబ్లం రావడం, వచ్చిన తర్వాత అందరిలాగా నేను కూడా సపోర్ట్ కావాలి కదా. నార్మల్ వ్యక్తికి ఇంత ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక్కరి వల్ల అయ్యేది కాదు కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. ముఖ్యంగా గవర్నమెంట్ సపోర్ట్ కోసం ముందుకు వచ్చాను. అలాగే పబ్లిక్ సపోర్టు జనరల్గా అందరు అడిగాను. అందరికీ ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయో అందులో నాకు ఒక ప్రాబ్లం ఇది చెప్పుకున్నాను, ఇలా ఉంది అని. ఎంతగా రెస్పాండ్ అయ్యారంటే మనం ఎవ్వరం కూడా చూసింటాం ఇలాగా. ఇంత బాగా ఒక పాప కోసం వాళ్ళని డిసీజ్ ఉందని చెప్పి తెలిసిన తర్వాత ఇంతమంది రియాక్ట్ అవుతారని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంతవరకు వస్తుందని కూడా నాకు తెలియదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్. 2 నాళ్ళు ఉంటే కూడా ఇది కలలాగా అనేలాగా అనిపిస్తుంది. నేనేనా ఒక నెల కిందట ప్రజెంట్ సురేష్, పునర్విక, ఇప్పుడు ప్రజెంట్ పునర్విక, మేమేనా ఇంత రెస్పాన్స్, ఇంత లైక్ చేస్తారా, ఇంతమంది సపోర్ట్ చేస్తారా అని అనుకున్నాను సార్. ఇది ఇప్పుడు మీకు గవర్నమెంట్ డైరెక్ట్ మొత్తం ఫుల్ అమౌంట్ మీకు ఇస్తుందా? లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ నేను గవర్నమెంట్ సపోర్ట్ కోసం తిరిగాను. బట్ పెద్ద అమౌంట్ కదా, టైం పడుతుంది గవర్నమెంట్ సపోర్ట్ రావాలంటే కూడా. బట్ ఈ గ్యాప్లో మేము January 2 ఒక ఇన్స్టాలో అప్లోడ్ చేసాము. అనంతపూర్ పవన్ అని చెప్పేసి, పవన్ ఈడిగా అని చెప్పేసి పెట్టాడు. ఆ అబ్బాయి పెట్టిన తర్వాత చాలా వ్యూస్ వెళ్ళిపోయాయి. మళ్ళీ 1 వీక్లో మళ్ళీ కర్నూలులో ఒక అమ్మాయి సోనా అని చెప్పేసి ఆ మేడం పెట్టింది, కొన్ని వ్యూస్ వెళ్ళిపోయాయి. ఆల్మోస్ట్ అప్పటికి ఒక 30 నుంచి 40 lakhs కలెక్ట్ అయ్యాయి. అంటే చిగురించినట్టుగా, అంటే అందరికి వస్తుంది కానీ ఒక సడన్లో నా లైఫ్లో అంత అమౌంట్ చూడడానికి ఫస్ట్ టైం. అరే ఎక్కడో ఛాన్స్ ఉంది, మనం ఎందుకు ఇంకా డెప్త్గా ట్రై చేయకూడదు, గవర్నమెంట్ని ఎందుకు మనం రిస్క్ అవుతుందని చెప్పేసి కొంతమంది హెల్ప్ చేయడం వల్ల గవర్నమెంట్ సపోర్ట్ ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనకు సక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా మా కర్నూలు ఎంపీ గారు, నా టీజీ భరత్ గారు సపోర్ట్ తీసుకున్నాను. సారు వచ్చేసి తన తరపున ఏం చేయాలో చేస్తానన్నాడు. సార్కి లెటర్ ఇచ్చాడు, స్టేట్కి అండ్ సెంట్రల్కి ఇద్దరికి ఇచ్చాడు. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలి, పెద్ద అమౌంట్, పెద్ద డిసీజ్. తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు, తను సపోర్ట్ చేశారు. నువ్వు ఖచ్చితంగా పోరాడు, సక్సెస్ అవుతావు అని చెప్పేసి అన్నారు. అలాగే మెయిన్ వ్యక్తి బైరెడ్డి శబరి మేడం గారు. అందరిలాగే, ఎందుకంటే నాకు నా పాప ప్రాణాలు ముఖ్యం. ఎలా వెళ్ళాలి జనరల్గా నాకు తెలియదు, కానీ నేను వెళ్ళాలి, పోరాడాలి, ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పేసి అనుకున్నాను. ముఖ్యంగా బైరెడ్డి శబరి మేడం ఆమె చేయడం వల్ల మనకి సెంట్రల్ నుంచి ఆల్మోస్ట్గా ఈ 50 lakhs శాంక్షన్ అయింది PM రిలీఫ్ ఫండ్ కింద. ప్రజెంట్ మనకు వచ్చిన గవర్నమెంట్ సపోర్ట్ ఇదేనండి. అందరూ ఏమనుకుంటున్నారంటే ఇచ్చిందని అనుకుంటున్నారు, కాదండి. ప్రజెంట్ మనకి గవర్నమెంట్ చేసిన సహాయం ఇది. అలాగే ఇది కూడా చిన్న అమౌంట్ కాదు సార్, పెద్ద అమౌంట్. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంత పెద్ద అమౌంట్ కూడా ఎవరికి ఇవ్వలేదు. బట్ చెప్పారు, ట్రై చేస్తాం ఖచ్చితంగా, మా వాళ్ళేదో మేము చేస్తామని చెప్పేసి స్టేట్ చెప్పారు, సెంట్రల్ చెప్పారు. యాక్చువల్గా మేము January 10 కూడా సీఎం సార్ని కలిసాం. చెప్పాం, సార్ ఇట్లా 2 ways ఉన్నాయి, మేము ఇలా ఇంజెక్షన్స్ ట్రై చేస్తున్నాం, మేబీ మీ హెల్ప్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాం. చేస్తామని చెప్పి అన్నారు. ప్రజెంట్ ఆ ప్రాసెస్లోనే ఉంది. బట్ ఈలోగా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఇన్స్టా వల్ల, యూట్యూబ్ వల్ల, లోకల్ న్యూస్ ఛానల్ వల్ల స్ప్రెడ్ అయిపోయింది. అలా వెళ్ళిపోయింది అంతే. అలా వెళ్ళిపోయి ఎవరు చేశారు ఇది స్టార్టింగ్ వీడియో? మీరే? ఏం లేదు సార్, నాకు తెలియదు. నేను ఎప్పుడైనా ఫోన్ నేను చూస్తాను తప్ప నేను ఎప్పుడు క్రియేట్ చేసి కెమెరా కూడా సరిగ్గా తీయను నేను. అటువంటిది ఒక వ్యక్తి అనంతపూర్లో స్టార్ట్ చేశాడు. అనంతపూర్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొక కర్నూలులో ఒక వ్యక్తి, అంతే. అక్కడ నుంచి ఆల్మోస్ట్ లక్షలకు వెళ్ళిపోయినాయి, అంటే వ్యూస్ 1,00,000 మంది చూశారు. అలాగే పవన్ అనే అబ్బాయి ఏం చేశాడంటే, ఇది పెద్ద అమౌంట్ కాదండి, మేము పెడితే సక్సెస్ కాము, ఎంతమంది సపోర్ట్ చేసినా ఏం కాలేము, గవర్నమెంట్ సపోర్ట్ చేయాల్సిందే. ఇంకొకటి, ఇది ఖచ్చితంగా ట్యాగ్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి, ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి, ప్రాణం కాపాడుకోవాలని అన్నారు.
అది ప్రతి వ్యక్తి సీరియస్గా తీసుకున్నాడు. పాప ఇంపార్టెంట్ అని చెప్పేసి ముందుకెళ్ళారు. అలా వెళ్తున్న క్రమంలో ఒక అబ్బాయి సామర్లకోట నుంచి సీను అని సైకిల్ యాత్ర మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడ చూస్తుంటాం టీవీలలో వాటిల్లో. ఆ అబ్బాయి నేను ఎవరో తెలియదు, జస్ట్ నా ఇలా ఉందని తెలుసుకొని మా ఊరేంటి కూడా సరిగా ఐడియా లేదు అబ్బాయికి, నా నెంబర్ కూడా ఐడియా లేదు. అటువంటి అబ్బాయి వాళ్ళని వీళ్ళని అడుగుతూ వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి వచ్చి మా పాపను చూసి డాక్యుమెంట్ తీసుకొని నేను నా వంతు సపోర్ట్ చేస్తానన్నా, ప్రతి కాలేజెస్కి వెళ్తాను, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఖచ్చితంగా నేను సైకిల్ యాత్ర చేసి పాపను కాపాడుకుందామన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్ మీరు వెళ్ళిపోయి నేను చూసుకుంటానని చెప్పి అన్నాను. ఎందుకంటే అంత ఆషమాషి విషయం కాదు ఈ టైంలో. ఈ జనరేషన్లో ఒక వ్యక్తి ముందుకు వచ్చి సాయం చేయాలంటే ఆ వ్యక్తిని చూసిన తర్వాత అటు సైడ్ ఆల్మోస్ట్ విజయవాడ నుంచి వైజాగ్ దాకా చాలా ఊర్లో చాలా మంది ముందుకు వచ్చారు. ఆ అబ్బాయిని చూసుకొని కైకలూరు జగదీష్ బ్రో ఎలా రెస్పాండ్ అయ్యాడంటే విత్ ఇన్ ఒక 15 రోజుల్లో ఒక ఊపు పేశాడు. ఆ సరౌండింగ్ మొత్తం జల్లెడ పట్టినట్టుగా పాప కోసం అమౌంట్ దగ్గర 1,70,00,000 దాకా కలెక్ట్ చేశాడు. ఒక్క పర్సన్ బ్రదర్కి శివ అన్న సపోర్టు ఫస్ట్ ఒకడే మొదలు పెట్టాడు. త్రూ రోజు రోజుకి డెవలప్మెంట్ అయిపోయింది. అలా వెళ్ళిపోయాడు అన్న. అతని వల్ల సిచ్యువేషన్ ఒక లిమిట్లో ఆగిపోయినది, ఇంకా రీచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా మీ దగ్గర రావాలంటే కూడా రీజన్ తనే. అలాగే అన్న చాలా మంది ఉన్నారు ఇలాగ, తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ ఎవరు ఏం చేయాల్సింది వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళారు. ప్రజెంట్ ఇప్పటిదాకా గవర్నమెంట్ అంటే మన పబ్లిక్ ద్వారా వచ్చిన అమౌంట్ ఆల్మోస్ట్గా 9 crores దాకా వచ్చింది. 9 crores వచ్చిందా? 9 crores ఆల్మోస్ట్ ఈ 1.5 monthలోనే ఈ అమౌంట్ సెలెక్ట్ వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ 15 daysలోనే ఆల్మోస్ట్గా 5 to 6 crores దాకా అమౌంట్ కలెక్ట్ అయింది. ఇంకా ప్రజెంట్ నేను సరే ముందుకెళ్ళేసాము, ట్రై చేసేసాము. బట్ డాక్టర్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి, ఇంకొకటి ఇది కూడా ఇచ్చారు, దీన్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి అన్నారు. ఈ ప్రాసెస్లో కొంచెం డిలే అయింది నేను చేసుకోవడం, కానీ చేయించాము, అది క్లియర్. బట్ దీంతోపాటు మన ట్రీట్మెంట్ చేయించుకుంటాం, వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాం, సార్ ఇంత అమౌంట్ కలెక్ట్ అయింది, సరిపోతుందా, ఇంకేమైనా అవసరం పడుతుందా అంటే కొంత టైం అడిగారు వాళ్ళు, చెప్తామని చెప్పి అన్నారు. అలాగా మనం ఆల్మోస్ట్ అమౌంట్ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పేసి అనుకున్నాను. ప్రజెంట్ అయితే నేను క్రౌడ్ ఫండింగ్ స్టాప్ చేశాను. బికాస్ ముందు డాక్టర్ని కన్ఫర్మ్ చేసుకుందాం చెప్పారు, అందరిలాగా నాకు కూడా చెప్పారు. బట్ ఏదైనా మనకి ఎక్స్క్యూజ్ ఛాన్స్ తగ్గించే ఛాన్స్ ఉందంటే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇబ్బంది పడ్డాం ఎందుకని చెప్పి స్టాప్ చేశాను. అందువల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే చాలా మంది స్వతంత్రంగా ముందుకు వచ్చి అమౌంట్ కలెక్ట్ చేశారు, డబ్బు వాళ్ళ దగ్గర ఉండిపోయింది, వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నారు. అంటే జనరల్గా అడుగుతారు. నేను చెప్తున్నా కొంచెం టైం తీసుకున్నప్పుడు నేను డాక్టర్ నుంచి క్లారిటీ తీసుకున్నాక మీకు చెప్తాను, వీలైతే పాపకు యూజ్ చేద్దాం, లేదా మాలాంటి పాప వాళ్ళు చాలా మంది చాలా చోట ఉన్నారు, వాళ్ళకి డొనేట్ చేద్దామని చెప్పి చెప్పాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.